Good morning, one and all. This is Venkatesh. ప్రీవియస్ క్లాస్ మనము సింపుల్ పాస్ట్ గురించి టైమ్ వర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ సండే, ప్రీవియస్ డే, లాస్ట్ వీక్, లాస్ట్ నైట్, లాస్ట్ మండే, లాస్ట్ ఈవినింగ్, లాంగ్ ఎగో, హాఫ్ అన్ అవర్ ఎగో, 10 minutes ago, 2 days ago, once there was, once a day, it's time, it's high time, it's about time, used to, as if, used to, as if, as though. ఇవి టైం వర్డ్స్. ఇవన్నీ కూడా అంటే ఒక సింపుల్ పాస్ట్ని గుర్తుపట్టడానికి ఇవి ఎనఫ్ అనుకుంటారు. ఎప్పుడైతే మనకి ఇవి కనపడుతున్నాయో నథింగ్ బట్ సింపుల్ పాస్ట్ అనుకోవాలి. వీ హ్యావ్ టు బై హార్ట్ దీస్. నెక్స్ట్ ఇక్కడ నోట్, ఇక్కడ వాక్యములో డిడ్ ఉన్నప్పుడు మెయిన్ వర్బ్ V1లో ఉండాలని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కూడా మెయిన్ వర్బ్ V2 ఉన్నదంటే డిడ్ ఉండదు. డిడ్ ఉన్నప్పుడు V1 ఉండాలి. రిమెంబర్ ఇట్. డిడ్ వాక్యంలో ఉంటే మెయిన్ వర్బ్ V1లో ఉండాలి. డిడ్ లేకపోతే V2. ఎందుకంటే ఈ రెండు V2లు కాబట్టి డిడ్ అనేది V2ని, మెయిన్ వర్బ్ కూడా V2 ఉంటే రెండు పక్క పక్కన అవసరం లేదనమాట. సో దట్ నెవర్ యూజ్. రైట్, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ వీ డిడెంట్ డాష్ దిస్ బ్యాగ్ ఫర్ యూ లాస్ట్ సండే. వీ డిడెంట్ డాష్ దిస్ బ్యాగ్ ఫర్ యూ లాస్ట్ సండే. ఎగ్జామ్లో ఇట్లా మనకు బ్లాంక్ ఇస్తారు. ఇచ్చినప్పుడు సరే లాస్ట్ సండే అనేది మనకి ఇక్కడ లాస్ట్ సండే అనేది ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ లాస్ట్ సండే లేకున్నా కూడా డిడ్ తోటి గుర్తుపట్టవచ్చు. డిడ్ తోటి గుర్తుపట్టవచ్చు. సో డిడ్ నథింగ్ బట్ ద సింపుల్ పాస్ట్. లాస్ట్ సండే నథింగ్ బట్ ద సింపుల్ పాస్ట్. సో దట్ ఇక్కడ మరి ఇక్కడ బ్లాంక్ మెయిన్ వర్బ్ బేస్ ఇవ్వడం జరిగింది. మరి మెయిన్ వర్బ్ బేస్ ఇచ్చినప్పుడు V1 ఉండాలన్నా V2 ఉండాలో కన్ఫ్యూజ్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సింపుల్ పాస్ట్. మరి అందరూ ఏమనుకుంటామంటే సింపుల్ పాస్ట్ కాబట్టి V2 ఉండాలనుకుంటాం. మరి ఒక కండిషన్ ఏమున్నది, డిడ్ వాక్యంలో ఉన్నప్పుడు వర్బ్ V1లో ఉండాలని చెప్పినాం. సో దట్ ఇక్కడ బ్రింగ్ కరెక్ట్ అవుతుంది. గుర్తుంచుకోవాలి, డిడ్ ఉంది కాబట్టి V1 ఉంటుంది. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దే డిడ్ నాట్ డాష్ ఇట్. మరి ఇక్కడ టైం వర్డ్ లేదు. ఎస్టర్డే లేదు, డే బిఫోర్ ఎస్టర్డే లేదు, లాస్ట్ సండే లేదు. ఇన్స్పైట్ ఆఫ్ దర్ ఈజ్ నో ద టైమ్ వర్డ్, వీ హ్యావ్ టు రిమెంబర్ డిడ్ ఇయర్. ఇక్కడ డిడ్ ఉన్నది. డిడ్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ కదా. మరి మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి, టుక్ ఉండాలన్నా, టేక్ ఉండాలన్నా, V1. సో దట్ కాబట్టి ఇక్కడ V1 మాత్రం ఉండాలి. రైట్, నెక్స్ట్ ఇక హీ డాష్ గివ్ దిస్ ఫైల్ టు యూ ఎస్టర్డే. ఎస్టర్డే నథింగ్ బట్ ద సింపుల్ పాస్ట్. సో దట్ ఇక్కడ మరి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ బేస్ అడుగుతాడు. ఇక్కడ వర్బ్ V1 ఉన్నది. మరి V1 ఉన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది, మేబీ ద సింపుల్ పాయింట్ అన్నట్టు అనిపిస్తుంది. సో మరి ఇక్కడ డిడెంట్ ఉండాలా, డోంట్ ఉండాలా? అక్కడ చూసినప్పుడు మనకు డిడెంటే ఉండాలి. ఒకవేళ డోంట్ అంటే డైలీ కానీ లేదా రెగ్యులర్ కానీ జనరల్ కానీ అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం డోంట్ ఉండు. ఇక్కడ మరి డిడెంట్ ఉన్నది కాబట్టి మరి ఇక్కడ చూడాలి, ఎస్టర్డే అని ఉంది కాబట్టి డిడెంట్కి మనం ఆన్సర్ ఇవ్వాలి. సో ఇంకొక కండిషన్ అది, వాక్యంలో డిడ్ ఉన్నప్పుడు మెయిన్ వర్బ్ V1లో ఉండాలనుకున్నాం. రైట్, ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వీ డాష్ కబడ్డీ లాస్ట్ మండే. వీ డాష్ డిడెంట్ ఉండాలి ఇక్కడ. వీ డాష్ కబడ్డీ లాస్ట్ మండే అను. మరి ఇక్కడ లాస్ట్ మండే అనేది ఇక్కడ ఏంది, టైం వర్డ్. మరి టైం వర్డ్ లాస్ట్ మండే అంటే సింపుల్ పాస్ట్ కదా. సో దట్ ఇక్కడ ఏముండాలంటే ప్లేడ్ ఉండాలి. మరి డిడ్ అంటూ ఒకవేళ ఉంటే అక్కడ ప్లే ఉండాలి. సో ఇక్కడ ఇట్లా మనకు ప్లేడ్ ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ షీ డాష్ ఆర్ ఎగ్జామ్ లాస్ట్ సండే. మరి లాస్ట్ సండే అనేది కాబట్టి పాస్ట్ కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఏముండాలి, రోట్ అనేది కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జామ్. వీ డాష్ హిమ్ వన్ వీక్ ఎగో. నేను ఒక వారం క్రితం నేను చూసినా అనేది ఉండాలి. ఇక్కడ సా కరెక్ట్ అవుతుంది, సి కాదు. ఇంకోటి యూ డాష్ దిస్ హౌస్ ఇన్ 2019. అంటే 2019లో నిర్మించినము అన్నప్పుడు దీన్ని బిల్ట్ అనే ఉండాలి. బిల్డ్ అనేది కాదు, ఎందుకంటే 2019 అనేది పాస్ అయిపోయింది కాబట్టి. సో అట్లా మనం ఉపయోగించుకోవాలి.
రైట్. ఇంకోటి ఇక్కడ చూడండి, క్వశ్చన్ అండ్ రెస్పాన్స్. క్వశ్చన్ అండ్ రెస్పాన్స్ ఇది టెట్ వాళ్ళకు ఎస్పెషల్గా ఉంటుంది. టెట్ డిఎస్సి వాళ్ళకు ఎస్పెషల్గా ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. ఏ ఆస్క్డ్ బి డిడ్ దే ప్లే దిస్ గేమ్. ప్లే ఉండాలి ఇక్కడ. డిడ్ దే ప్లే దిస్ గేమ్ ఆస్క్డ్ బి అనమాట. అంటే బి కంపల్సరీ రెస్పాన్స్ ఉండాలి. రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మనకు ఏ రకంగా రెస్పాన్స్ ఇవ్వాలో అని చూడండి ఒకసారి. ఇక్కడ ఎస్ దే డిడ్ అన్నాం, నో దే డిడెంట్ అన్నాం. ఇక్కడ డిడెంట్ ఉండాలి. వన్ టూ కరెక్ట్ అన్నాం. నెక్స్ట్ ఫోర్త్ ఎస్ దే డిడెంట్ అన్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రూల్ ఆల్రెడీ మనకు సింపుల్ ప్రజెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ అన్నప్పుడు ఇక్కడ నాట్ లేకుండా ఉండాలి, ఇది కూడా కరెక్టే. సో మరి ఇక్కడ నో దే డిడెంట్ అన్నాము, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఈ రెండు కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది థర్డ్ కరెక్ట్ అవుతుంది. రెండు విధాలు చెప్పవచ్చు. ఎస్ ఉన్నప్పుడు నాట్ ఉండకూడదు, నో ఉన్నప్పుడు నాట్ ఉండాలి. కాబట్టి దీన్ని మనము రెండు విధాలుగా కరెక్ట్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకొక మోడల్. ఇక్కడ థర్డ్ పర్సను అంటే క్వశ్చన్స్ రెస్పాన్స్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్స్ ఈ సీట్ ఉన్నప్పుడు దే ఉన్నప్పుడు సేమ్ ప్రొనౌన్ తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే యూ ఉంటుందో మనకు ఇక్కడ యూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనకి ఇక్కడ యూ ఉంటుందో యూ ప్లేస్లో ఐ తీసుకోవాలి. యూ ప్లేస్లో ఐ తీసుకోవాలి. యూ ఉన్నప్పుడు ఐను సబ్జెక్టుగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిడ్ యూ మేక్ ఇట్. డిడ్ యూ మేక్ అన్నప్పుడు ఈ బి రెస్పాన్స్ ఏమి ఇవ్వాలంటే ఎస్ ఐ డిడ్, ఎస్ హీ డిడ్. మరి ఇక్కడ రెండు పాజిటివ్. ఎస్ అన్నప్పుడు ఇక్కడ నాట్ ఉండకూడదు, ఎస్ అన్నప్పుడు ఇక్కడ నాట్ ఉండకూడదు. ఓకే, బట్ డిఫరెంట్ ఏంటిది ఇక్కడ? రెండిట్లలో డిఫరెంట్ ఏంటిదంటే ఎస్ ఉన్నప్పుడు ఐ డిడ్ అన్నాము, ఎస్ ఉన్నప్పుడు హీ డిడ్ అన్నాము. ఇక్కడ యూ ప్లేస్లో ఐ రావాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ కరెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ హీ కానీ షీ దే ఎట్లా ఉన్నప్పుడు మాత్రము అవి తీసుకోవాలి. యూ స్పేస్ ఉన్నప్పుడు ఇక్కడ యూ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రము ఐ తీసుకోవాలి. నెక్స్ట్ నోట్, ఇక్కడ ఇట్స్ ఇట్స్ టైం, హై టైం. ఇది ఇట్స్ హై టైం, ఇట్స్ టైం, ఇట్స్ టైం, ఇట్స్ టైం, ఇట్స్ టైం ఆర్ ఇట్స్ హై టైం, ఇట్స్ అబౌట్ టైం. త్రీ ద మీనింగ్ ఈజ్ సేమ్. అంటే ఈ సమయానికి అని మీనింగ్ ఉంటారనమాట. అంటే లేట్ అయిన సందర్భంలో ఉపయోగిస్తామన్నమాట. ఇట్స్ టైం అన్నా, ఇట్స్ హై టైం అన్నా, ఇట్స్ అబౌట్ టైం అన్నా కానీ ఏదైనా సమయం లేట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు 9 గంటల బయలుదేరాలి, 9:30 అయింది, బస్ స్టాండ్ ఉన్నది, ప్లాట్ఫామ్ నెంబర్ 9 అని వచ్చినది, 9 ఉన్నది, 9:30 అయింది అక్కడ ఉన్నది, కానీ డ్రైవర్ రాలేదు, కండక్టర్ రాలేదు. మనం అందులో ప్యాసింజర్గా ఏ ప్యాసింజర్ కూర్చొని ఈ టైంకి బయలుదేరాల్సి ఉండే అని మాట్లాడుతుంటాం. 9 to 9:30 అయిందంటే ఆలస్యమైంది, ఈ టైంకి బస్సు బయలుదేరాల్సిందే. లేదు ఏదైనా మనం పని మొదలు పెట్టినప్పుడు లేట్ అయితే కూడా ఈ టైంకు రావాల్సి ఉండే. ఒక మినిస్టరు 10కు టైం ఇచ్చేసిండు, 12 దాకా రాలేదు, ఈ టైంకు మినిస్టర్ రావాల్సి ఉండే అని మాట్లాడినప్పుడు మాత్రం ఇట్స్ టైం, ఇట్స్ హై టైం, ఇట్స్ అబౌట్ టైం ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఐ విష్ యాజ్ ఇఫ్. ఇక్కడ యాజ్ ఇఫ్ ఒకటే ఉండాలి. యాజ్ ఇఫ్, యాజ్ దోలన్ తర్వాత పాస్ట్ వర్బ్ను వీటును ఉపయోగించాలి. ఇది టెట్ మోడల్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యాజ్, ఐ విష్, యాజ్ ఇఫ్, యాజ్ దోల తర్వాత పాస్ట్ వర్బ్ వీటును ఉపయోగించాలి. ఇది టెట్ మోడల్ ఉంటుంది. ఇట్స్ టైం, ఇట్స్ హై టైం, ఇట్స్ అబౌట్ టైం ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే ఇక్కడ ఇట్స్ టైం తర్వాత, ఇట్స్ హై టైం తర్వాత, ఇట్స్ టైం ఆర్ ద ఇట్స్ హై టైం తర్వాత, ఇట్స్ అబౌట్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత V2 ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి.
ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఇట్స్ టైం తర్వాత ఏమన్నది ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నది. మరి సబ్జెక్ట్ తర్వాత మనకి వర్బ్ ఎలా ఉండాలి అని అంటే V2 ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత ఏముండాలి, V2 ఉండాలి. వర్బ్ రిక్వైర్ ద V2 ఇన్ ద బ్లాంక్. న్యూ బైక్, ఈ టైంకి న్యూ బైక్ కొనాల్సి ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ ద లాంగ్ టైమ్ ఏ బైక్, ఒక బైక్ని చాలా రోజులు 15 ఏళ్ళు యూజ్ చేస్తున్నాం. సంబడి మనకు సజెస్ట్ చేస్తాడు, ఈ టైంకి కొత్త బైక్ కొనాల్సి ఉండే అన్నప్పుడు మాత్రం ఇట్లా ఉపయోగిస్తాం. ఇక్కడ వర్బ్ బై బాట్ అనేది 2 వర్బులు ఇచ్చాం. అంటే ఇక్కడ ఇట్స్ టైం తర్వాత యూ ఉన్నది, యూ తర్వాత సబ్జెక్ట్ రిక్వైర్ ద V2 నాట్ V1, సో దట్ బాట్ ఆన్సర్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ హై టైం దే డాష్ దిస్ జాబ్, ఈ జాబ్ నీకు ఎప్పుడో రావాల్సి ఉండే అన్నప్పుడు చాలా ఎక్కువ సమయం అయిపోయింది. మనకు 25 ఇయర్స్కే జాబ్ రావాలనుకోండి, అది 28 30 వరకు వచ్చింది అనుకోండి, ఇట్స్ హై టైం అని ఉపయోగిస్తాం. సో వర్బ్ V2 ఉండాలి. నెక్స్ట్ ఇట్స్ అబౌట్ టైం హీ డాష్ దేర్, ఇప్పటికి అతను వెళ్ళుండాలి, ఈ టైంకి ఎప్పుడో వెళ్ళుండాలి. 8 గంటలకు వెళ్ళాల్సినటువంటి వ్యక్తి 12 గంటల వరకు కూడా వెళ్ళలేదంటే ఈ టైంకు వెళ్ళుండాలి ఆ క్యాండిడేట్ అన్నప్పుడు ఇట్స్ అబౌట్ టైం హీ వెంట్ దేర్, సో దట్ V2 వర్బ్. నెక్స్ట్ ఇంకో కండిషన్, ఇట్స్ టైం తర్వాత సబ్జెక్టు ఉంటే పాస్ట్గా భావించాలి. ఇక్కడ 2 వే ఉంటుంది ఇట్స్ టైం తర్వాత, అందుకని మీకు కన్ఫ్యూజ్ కావద్దని చెప్తున్నాను అనమాట. టెట్ వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ ఇట్స్ టైం తర్వాత పాస్ట్ సబ్జెక్ట్ ఉంటే పాస్ట్గా భావించాలి. మరి ఇట్స్ టైం తర్వాత 2 అనేది ఉంటే అది V1గా భావించాలి తర్వాత వర్బ్. ఇక్కడ మెన్షన్ జరిగింది. ఇట్స్ టైం తర్వాత TO2 ఉంటే ప్రజెంట్గా భావించాలి. ఫస్ట్ ఏంటిది ఇక్కడ ఇట్స్ టైం తర్వాత సబ్జెక్ట్ ఉంటే దాన్ని పాస్ట్గా భావించాలి, అంటే V2 ఉండాలి. ఇక్కడ V2 ఉండాలి. మరి ఇట్స్ టైం తర్వాత TO2 ఉంటే ప్రజెంట్గా భావించాలి. ఒకసారి స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ ఇట్స్ టైం ప్లస్ 2 ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇట్స్ టైం తర్వాత సబ్జెక్ట్ ఉంటేనేమో V2 ఉండాలి, ఇట్స్ టైం తర్వాత TO2 ఉంటేనేమో V1 ఉండాలి. అంటే దీని మీనింగ్ ఏముంటుంది అంటే ఇట్స్ టైం 2 అంటే ఇది భోజనం చేసే సమయం, ఆడుకునే సమయం, పడుకునే సమయం అని మాట్లాడినప్పుడు ఇట్స్ టైం టు టేక్ కోచింగ్. ఇప్పుడు సీజన్ నా నోటిఫికేషన్ సీజన్ వచ్చింది, ప్రతి ఒక్క క్యాండిడేట్ ఏమనుకుంటాడు, ఇప్పుడు కోచింగ్ తీసుకునే సమయం అని మాట్లాడతాం. ఇట్స్ టైం టు టేక్ కోచింగ్, ఇట్స్ టైం టు ప్లే గేమ్స్. మనము హై స్కూల్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు 4 తర్వాత స్టూడెంట్స్ మన గేమ్స్ పీరియడ్ ఉంటుంది. ఎవరైనా మ్యాథ్స్ సార్ వచ్చి సార్ స్టూడెంట్స్కి ఒక సజెషన్ ఇస్తాడు, ఏమని ఒక 40 మినిట్స్ నేను క్లాస్ తీసుకుంటానన్న చాప్టర్ కంప్లీట్ కావాలంటే సార్ ఇది ఆడుకునే సమయం సార్ అంటారు. హౌ కెన్ వీ సే ద వర్డ్ ఇట్స్ టైమ్ టు ప్లే గేమ్స్ సార్ అని చెప్తుంటాం. మరి ఇట్స్ టైము సబ్జెక్ట్ ఉంటేనేమో V2 ఉపయోగించుకుంటాం. ఇక్కడ చూడండి ఇట్స్ టైం తర్వాత సబ్జెక్ట్ ఉన్నది, ఇక్కడ ఇట్స్ టైం తర్వాత హియర్ సబ్జెక్ట్, సో దట్ V2 ఉండాలి. ఇక్కడ ఇట్స్ టైం తర్వాత TO2 ఉన్నది కాబట్టి ప్లే, కాబట్టి గుర్తుంచుకోవాలి. రైట్.